అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఒకటి ఇక్కడ పిక్చర్‌లో ఏంటంటే మీ భార్య ఎప్పుడు వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నీ కూడా మీకు క్లారిటీ ఉంది. లేకపోవటం అనేది ఏం కాదు. లాయర్ అడ్వకేట్ మేడం ఏమంటున్నారు అంటే కనుక మొదటి మెట్టు మీరు ఏదైతే చేశారో చూడండి, ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందని మీరు వెయిట్ చేశారు. ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆవిడకి పిల్లలు లేరు కాబట్టి ఆవిడని ఏదో విధంగా గెంటేయాలి. ఓకే, లేదంటే మీ అవసరాలు ఆవిడ తీర్చట్లేదు కాబట్టి గెంటేయాలి. మీరు సృష్టించినటువంటి ఒక ఆధారం బట్టి వాళ్ళని నమ్మించారు చూడండి, మొదటి భార్య చనిపోయింది అని చెప్పి దాని గురించి మాట్లాడుతున్నారు. సృష్టించారా లేదా? మరి ఒక భార్య బతుకున్నటువంటి ఆ అమ్మాయి చనిపోయినటువంటి విధంగా ఒక ఆధారం అంటే మాకు క్లారిటీ ఉంది సార్. ఏంటి చనిపోయిందనా? ఆ. అయితే మరి సర్టిఫికెట్ లేదు అంటే మూడు సంవత్సరాలు అయింది, నాకు కనిపించలేదు. వాళ్ళ కన్నూరు ఇంటికి వెళ్తే అక్కడ కూడా లేదు. ముద్రేసేసుకుంటారు ఆధార్ కార్డు. సంవత్సరాలు దొరకపోతే నీ దృష్టిలో చచ్చిపోయినట్టే. 80 ఏళ్ళ 90 ఏళ్ళ అండి, కనిపించకపోతే చనిపోయింది. ఇంకా మరి పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా ప్రూఫ్ చూపించాలి కదండి. ఈ ప్రూఫ్ చూపి ఇప్పుడు అసలు పాయింట్ కి వచ్చారు. ఎజెండా ఏంటంటే ఆవిడ తప్పించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవటం కాదు, ఆవిడ చనిపోవాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అలాగేం లేదు, అలా కోరుకోలేదు. ఆవిడ ఎప్పుడైతే ఇంకో పెళ్లి చేసుకోవాలంటే నాకు ఏదో ఒకటి కావాలి కాబట్టి సర్టిఫికెట్ వదిలేండి, అర్థమైపోయిందిలేండి, వదిలేండి. మరి ఆవిడ లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. వదిలేండి. ఇంకో 2 రోజులు మాట్లాడిన ఇలాగే మాట్లాడతాడు. చంద్ర గారు దయచేసి ఇప్పటికైనా కూడా, ఇందాక మాకు అర్థం కానిది ఏంటంటే ఇంత పెద్ద వేదికకి వచ్చి మీ ఇద్దరికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే, మేడం మేము వచ్చి లాయర్ మేడం గారు ఇందాకటి నుంచి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర వాస్తవానికి మీ ఫోన్ కాల్ డేటా అంతా కూడా మా దగ్గర ఉంది, మీతో పాటు మీరు ఎవరైతే కనుక సంబంధం పెట్టుకుని కంటిన్యూస్గా ఫోన్ కాల్ మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి కూడా ఇక్కడ ఉందని చెప్పి కళాఖండిగా చెప్పిన తర్వాత కూడా మీరు మీ ఆధారాలు మీ ఆధారాలే, నా లెక్క మా లెక్కే అంటే దాని అర్థం ఏంటంటే, అంటే మీ ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు నాకు అర్థం కావట్లే. ఒక నేరస్తుడిగా మీరు ఈరోజు అక్కడ కూర్చుని 2 ఆడవాళ్ళని అలా అన్యాయం చేసి 2 ఆడవాళ్ళని గొడ్డును బాదినట్టు బాది ఆవిడతో పిల్లలు కనేసి ఆవిడ మీ మీద డిపెండ్ అయిపోయింది. ఈవిడికి దిక్కు మొక్కు లేదు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చి మేము తంతాడు తిడతాడు కొడతాడని తెలిసినా కూడా మీ పాదాల దగ్గరికి ఈవిడొచ్చింది. సో మీ అడ్వాంటేజ్ ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ. అంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీ కాన్ఫిడెన్స్? ఆఖరికి ఏంటంటే ఏదో కంక్లూజన్కి వద్దామని మేడమ్స్ నేను మాట్లాడుకుంటుంటే మీరు ఇంకా కూడా అదే వాదన వినిపిస్తున్నారు. మీరు సృష్టించింది ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. ఒక ఆడపిల్లని నమ్మించడానికి, రెండో పెళ్లి చేసుకోవటానికి, నీ మొదటి భార్య ఇంట్లోంచి పారిపోతే కనుక, మీ బాధ పడలేక పారిపోతే కనుక, నా భార్య నా టార్చర్ పడలేక ఇంట్లోంచి పారిపోయిందనే అంశాన్ని దాచిపెట్టారు. బి ఏంటంటే కనుక ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి ఒక ఆడది చనిపోయినట్టుగా ఒక పత్రాన్ని సృష్టించి వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకున్నారు. ఎంత పెద్ద నేరాలు అవి కాదా? ఇప్పటికైనా ఒప్పుకుంటారా మీరు చేసినవి తప్పు అని? లేదంటే ఇప్పటికీ ఒప్పుకోరా? ఆ 2 అయినాయి. థర్డ్ పాయింట్ ఏంటి? ఇక్కడ కూర్చున్న తర్వాత ఫోన్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరండి అంటే గర్ల్ ఫ్రెండ్ కాదండి, బాయ్ ఫ్రెండ్ అండి. వాళ్ళతో కూడా 20 మినిట్సే మాట్లాడాను. 6 ఇయర్స్ పాటు మా ప్రయాణం బాగానే కొనసాగిన, 3-4 ఇయర్స్ పాటు మా పిల్లలు పుట్టేంత వరకు కొనసాగిన. ఆ తర్వాత అనుమానం అనేటటువంటి జబ్బు ఇవిడికి మొదలైంది. మొదలుపెట్టిన తర్వాత నా పరిస్థితి ఇలా అయింది. నేను తాగి వచ్చేవాడిని, ఆవిడ అనుమానం భరించలేక నేను తాగి ఆవిడని కొట్టేవాడిని అని చెప్పి ఇంకా మిమ్మల్ని సమర్థించుకుని ఇక్కడ నీ పక్కన కూర్చునేటువంటి 2 పిల్లల తల్లిని ఇప్పటికి పిచ్చిదానిలాగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు. 4 పాయింట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీ క్యారెక్టర్ ఏంటంటే, మీ ఆలోచన ఈరోజు ఆడది అనేటటువంటిది కేవలం అవసరానికి అనేది. ఈవిడ్ని చేసుకోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి చంద్రయ్య గారు? ఎందుకు చేసుకున్నారు ఈవిడ్ని? ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మీ మొదటి భార్యతో, లేదంటే పెద్ద లవ్ మ్యారేజ్? ఇది పెద్దలు నిర్ణయించింది. పిల్లలు పుట్టకపోవటం వల్ల 4 డాక్టర్ల దగ్గరికి తిరిగారు, పిల్లలు పుట్టరు అని చెప్పారు. ఆవిడని వదిలించుకోవాలనుకున్నారు, టార్చర్ పెట్టారు, ఇంట్లోంచి బయటకు పంపించేశారు. వెళ్ళిపోయినటువంటి ఆవిడ ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే బాగుండు అనేది మనస్ఫూర్తిగా మీరు కోరుకున్నారు. ఆవిడ ఏంటంటే కనుక మీకు మళ్ళీ వెనక్కి వచ్చి మీ జీవితంలో ప్రవేశించింది, మీతో కాంటాక్ట్ పెట్టుకుంది. మీకేంటంటే అప్పటికే ఈవిడతో ఒక 4-5 సంవత్సరాల పాటు అలవాటు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈవిడతో కంటిన్యూ చేశారు. ఇక్కడ చంద్రం గారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే మీరు ఈరోజు చూపెడుతున్నారో అది ఎల్లకాలం ఉండదండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది అటు తిరిగి ఇటు తిరిగి మిమ్మల్ని మీకు కాటేస్తుంది.
మీకు తెలియనటువంటి ఒక అంశం ఏంటంటే ఈరోజు ఏదో రోజు ఇలాంటి వేదిక కానీ ఒక పోలీస్ స్టేషన్ కానీ ఒక లీగల్ సిస్టమ్ కానీ ఉంటుంది, అందులో నేను దొరికితే కనుక ఓసలు లెక్క పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటిది మీరు ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఎందుకంటే కనుక ఇక్కడ ఉండేటటువంటి ఇద్దరు ఆడవాళ్ళలాగే ప్రపంచంలో ఎవరితో కూర్చుని మనం నమ్మించడానికి ప్రయత్నం చేసినా, అడ్డదిడ్డంగా వాదించినా, ఆధారాలు ఉన్నాయన్నా కూడా ఆధారాలు లేనట్టుగా నేను వాదించినా కూడా ఎవరినైనా నేను నమ్మించగలనని మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచండి. అది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ఫుల్ స్టాప్ పడింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పటికైనా ఇక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది మీకు. ఈరోజు మీకు పడబోయేటటువంటి శిక్ష ఏంటి, మీరు చేసినటువంటి తప్పు ఏంటి అనేది లాయర్ మేడం విడమర్చి చెప్తారు. కానీ నేనేంటంటే సైకలాజికల్గా ఏ వ్యక్తికైతే కనుక ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఉంటుందో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అతన్ని నమ్మి అతని దారిలో నడిచేటటువంటి మనుషులు ఉన్నంతకాలం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది నడుస్తుంది. ఎప్పుడైతే కనుక అతనికి మించినటువంటి తెలివితేటలు ఆలోచన శక్తి ఉండేటటువంటి వాళ్ళు కానీ ఆ వేదిక కానీ ఉంటుందో అక్కడ మీరు అడ్డంగా దొరికిపోతారు. అదే ఈరోజు ఇన్ని రోజులు బట్టి ఏమైంది అంటే కనుక ఆవిడతో మీరు కొనసాగించారు. మనం చూసేటటువంటి ప్రేక్షకులకు కానీ ఇక్కడ కూర్చునే మాకు కానీ ఎందుకు పంపించేసినటువంటి భార్యతో మళ్ళీ కనెక్షన్ పెంచుకున్నాడు అంటే కనుక జ్యోతిని ప్రధానంగా చేసుకోవటానికి కారణం ఏంటంటే ఆవిడ దిక్కులేనటువంటి పరిస్థితి ఒకటి, మీకు పిల్లలు లేరు కాబట్టి పిల్లలు కావాలి కనేటటువంటి ఒక మెషిన్ కావాలి కాబట్టి ఆవిడని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ మీకు బహుమానంగా 2 పిల్లల్ని ఇచ్చింది. తాగినా తిట్టినా కొట్టినా కూడా ప్రతి ఆడ చేసేటటువంటి పనిలాగే ఆవిడ ఏంటంటే మీకేమొచ్చి 2 పిల్లల్ని ఇచ్చింది. అయిపోయింది, ఆవిడతో అవసరం అయిపోయింది. ఇప్పుడు ఏదైతే కనుక నువ్వు పాత గుర్తింపు ఉందో, పాత కోరికలు ఉన్నాయో ఈవిడ ద్వారా తీర్చుకునేటటువంటి కొత్తదనాన్ని ఈవిడతో ఆశపడి ఈవిడ లూపులోకి వచ్చారు. పోనీ అప్పటికైనా కూడా ఈవిడికి చెప్పారా? ఆవిడకి చెప్పలేదు. ఎక్కడ ఈవిడ వచ్చిందండి బలవంతంగా వచ్చిందని చెప్పలేదు. సో అన్ని విధాలుగా మీరు ఏం చేశారు అంటే కనుక మెట్టు మీద ఎక్కుంటూ ఇద్దరిని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. జ్యోతి, ఇక్కడ ఏంటంటేనమ్మా నీ పరిస్థితి మాకు అందరికీ అర్థం అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కనుక ఒక భయంకరమైనటువంటి పేదరికం అవనియండి, లేదంటే ఇంట్లో ఉండేటటువంటి ఆడపిల్లకి ఏదో విధంగా పెళ్లి చేసి ఇంట్లోంచి పంపించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అవనియండి, వెనక ముందు చూసుకోకుండా ఏదో ఒక మ్యాట్రిమోనీ ద్వారా వచ్చినటువంటి పెళ్ళో, లేదంటే భార్య అనుకోనటువంటి పరిస్థితుల్లో చనిపోయింది అనేటటువంటి బాధతో అతని ఇంట్లోకి వెళ్తే కనుక అయ్యో ఎంతో బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చేసినా కూడా 1-2 సార్లు అతను చూసేటటువంటి పత్రాలు ఏంటి? ఇప్పుడు నిజంగా జబ్బుతో చచ్చిపోయిందా, ఏ పరిస్థితిలో, సరే చనిపోయింది, అది కాదు కారణం. ఒక డెత్ సర్టిఫికేట్ మీద ఒక కారణం అనేది ఉంటుంది. ఎందుకు చనిపోయింది, యాక్సిడెంటా లేదంటే ఏంటి, ప్రైమరీ కారణం ఏంటుంటుంది, సెకండరీ కారణం ఉంటుంది, ఫైనల్గా ఎటువంటి విధంగా పోస్ట్ మార్టంలో వచ్చినటువంటి ఫైండింగ్స్ ఏముంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి ఆ డెత్ సర్టిఫికేట్ మీద. అవి ఏమీ చూడలేదు. దీన్ని బట్టి ఏంటంటే అంటే మీరు చదువుకున్నటువంటి వాళ్ళు అయితే కనుక అట్లీస్ట్ ఏమండి ఇది ఒక సర్టిఫికేట్ లాంటిది ఇతను చూపెడుతున్నాడు. ఒక జీవితాంతం ఒక ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తి, ఇతని భార్య అనుకున్నటువంటి పరిస్థితుల్లో చనిపోయింది లేదంటే చంపబడిందో అనేది మనకు తెలియదు, నెక్స్ట్ లైన్లో నేను ఉంటానేమో అనేటటువంటి భయంతో ఎవరికన్నా చూపెట్టాలి. చూపెట్టి ఆవిడ ఏంటంటే ఒక నిజంగా జబ్బుతో చనిపోయిందా లేదంటే చంపబడిందా అనేది మీకు తెలుస్తుంది. ఒకప్పుడు మీ అదృష్టం బాగుంది కాబట్టి అతను ఈరోజు ఇంకోటి ఎవడన్నా అక్కడ కూర్చుంటే కనుక మొదటి భార్యను హత్య చేసినటువంటి వ్యక్తి మీ పక్కన కూర్చుని ఏదో ఒక సర్టిఫికేట్ మీకు సృష్టించి చూపెట్టుంటే కనుక వాడు మిమ్మల్ని కూడా చంపొచ్చుగా. ఈరోజు ఆ పరిస్థితి రాలేదు అనేటటువంటిది మీ అదృష్టం. ఈరోజు ఇంకో విధమైనటువంటి దురదృష్టం వచ్చింది, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నేను అనేది ఏంటంటే పెళ్లి చేసేటటువంటి వాళ్ళకి ఈ తొందరపాటు ఉన్నా కూడా మీరందరూ కూడా ఏంటంటే 1-2 సార్లు రెండోసారి పెళ్లి చేసుకునేటటువంటి వ్యక్తి వచ్చినప్పుడు వాడు ఎలాంటి వాడు, ఒకడు దొర, వాడి భార్య ఎలా చనిపోయింది, వాడు చూపెట్టే పత్రాలు ఏంటి, ఇవి వెరిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 2 ఏంటంటే కనుకమ్మ చాలా విచిత్రంగా అనిపించేది, నాకే కాదు చూసేటటువంటి ప్రేక్షకులు అందరికీ ఆశ్చర్యం కలిపింది. కంటిన్యూస్గా ఒక 5 సంవత్సరాల పాటు వద్దన్నా కూడా ఒక మొగుడు ఫోన్లో కంటిన్యూస్గా మాట్లాడుతుంటే ఏదో ఒక సందర్భంలో అతని ఫోన్ మీకు దొరుకుతుంది. ఆ ఫోన్లో వెరిఫై చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. నీ మొగుడు బయటకు వెళ్తుంటే కనుక నువ్వు బయటకు వెళ్ళినటువంటి స్త్రీ కాదు, నువ్వు కూడా బయటకు వెళ్ళేటటువంటి స్త్రీయే. అతను ఎక్కడ పోతున్నాడు అనేటటువంటిది ఐడెంటిఫై చేయొచ్చు, కనుక్కోవచ్చు. ఎందుకంటే ఇది 1-2 రోజులు కాదు, 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా నీ భర్త ఎక్కడ అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు అనేటటువంటి పరిస్థితి. నువ్వు బయటకు వెళ్ళేటటువంటి స్త్రీ కాబట్టి అది కనుక్కోవటం పెద్ద కష్టం కాదు. సరే అడిగితే కొడతాడు, తిడతాడు, తాగి వస్తున్నాడు కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఊరుకున్నావు. ఇక్కడ ఈ అమ్మాయి శకుంతల పరిస్థితి వస్తే మేడం, నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే కనుక ఈవిడ కొడితే కనుక ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఎప్పటికైనా కూడా మళ్ళీ వెనక్కి వద్దాం అనేటటువంటి ఉద్దేశంతోనే వెళ్ళి ఉంటుంది ఈవిడ బహుశా. ఎందుకంటే ఆవిడకి కూడా వెనక ముందు ఎవరు లేరు. వెనక్కి వచ్చేటప్పటికి ఈవిడ ఏంటంటే ఫైనల్గా ఈవిడ కనిపించినటువంటిది ఏంటంటే, అరే ఇదేంటి, నేను ఏ భర్త అయితే కనుక నన్ను హింస పెడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు అనేటటువంటి భర్తను నేను వదిలేసి వెళ్ళిపోయాను కదా,
మరి అతనితో పాటు వేరే స్త్రీ వచ్చి అంటే ఎప్పుడు కూడా ఈ కాంపిటేటివ్ సైకాలజీ అంటారన్నమాట. అంటే ఈ బ్యాటర్డ్ సిండ్రోమ్ ఆడవాళ్ళకి ఉండేది ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు ఎక్కడైతే కొట్టించుకుంటారో అక్కడే కంటిన్యూస్గా కొట్టించుకుంటూ అక్కడే ఉండిపోతారు. దాన్ని బ్యాటర్ సిండ్రోమ్ అంటాం. అంటే కొట్టేటటువంటి హింస పెట్టే వ్యక్తి ఎప్పుడు కూడా దేవునిలాగే కనిపిస్తూ ఉంటాడు. కొడితే కనుక అందరి ఇళ్లలో ఇలాగే ఉందేమో, మొగుడు అనేటటువంటి వాడు భార్యను కొట్టడానికే పుట్టాడేమో అని చెప్పి కొట్టించుకుంటూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఇలాగ అది భరించలేక ఆ బ్యాటర్డ్ సిండ్రోమ్కి దండం పెట్టేసి ఒక 5-6 సంవత్సరాల పాటు టార్చర్ భరించిన తర్వాత బయటకు వెళ్ళిపోతారు. ఈ కాంపిటేటివ్ సైకాలజీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కనుక అప్పటి వరకు వద్దురా బాబు అని దండం పెట్టుకున్నటువంటి ఈవిడ ఎప్పుడైతే ఈవిడ ఎంటర్ అయిందో ఇదేంటి మరి నేను భరించలేక బయటకు వచ్చేసాను, నా స్థానంలో వేరే స్త్రీ బాగానే ఉంటుంది కదా, బహుశా నా పద్ధతే తప్పేమో, ఇంకొద్దిగా ఎక్కువ భరించుంటే కనుక నా మొగుడు నా పక్కన ఉండేవాడేమో, మగదిక్కు ఉండేదేమో అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. చాలా కామన్ ఇది. ఎందుకు రీఎంట్రీ ఇస్తాడు అంటే కనుక ఇప్పుడు ఈవిడతో అతను వదిలేసి ఈవిడ ఒక 5 సంవత్సరాలు ఎక్కడో బతికింది. ఒక ఆడది బయట ప్రపంచంలో బతికేటప్పుడు ఎంత దిక్కుతోచినట్టు ఎంత భయంకరమైన పరిస్థితిలో బతుకుతుందో అనేది ఆవిడకు అర్థమైంది. ఇదేంట్రా బాబు ఇలా బ్రతికేదానికంటే కనుక వాడి చేత తన్నించుకుంటూ బతకటమే బెటర్ ఏమో, లేదంటే 5 సంవత్సరాలు మనం గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ పనిలో రీకనెక్ట్ అయినప్పుడు అతని మాట తీరులో పద్ధతిలో డిఫరెన్స్ కనిపించిందంటే మనిషి మారేడైన చిన్న కోరికతో ఏంటంటే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ రీఎంట్రీ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కాంపిటీషన్. అరే ఇంత చల్లగా ఇంత పచ్చగా ఉన్నారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు, ఆవిడేమో వచ్చి బాగానే ఉందంట, ఎందుకంటే 2 బిడ్డలని అతనికి కనిచ్చిందంటే కనుక బహుశా ఇతనిలో మార్పు వచ్చిందేమో, మార్పు రావటం వల్లే వాళ్ళిద్దరు అంత అన్యోన్యంగా ఉన్నారేమో, నా భర్త నేనే మొదటిదాన్ని కాబట్టి లాగేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈవిడేంటంటే ఒక జలసీతో అంటే ఆవిడ ఇంతకు ముందు పడినటువంటి బాధనంతా తీసి పక్కన పెట్టేసి నా ఆస్తి నా ప్రాపర్టీ నేనే దాన్ని హక్కుదారిని, వేరే స్త్రీ 2 పిల్లల కంటే ఏంటి 10 మంది పిల్లల కంటే ఏంటి అని ఆవిడని పక్కన పెడదాం లాగేసుకుందాం అనేటటువంటి సైకాలజీతో ఈవిడ ఎంటర్ అయింది. ఎందుకంటే ఇందాకటి నుంచి ఈవిడ మాట్లాడేటటువంటి శకుంతల గారు మాట్లాడే తీరు చూస్తుంటే కనుక నా హక్కు నా సర్వస్వం, మొగుడైనటువంటి వాడు 1000 అబద్ధాలు ఆడతాడు, 1000 చోట్ల తిరుగుతాడు, ఎక్కడ తిరిగినా పర్లేదు అంటే ఈవిడ ఎలా ఉంది అంటే కనుక ఇప్పుడు ఆవిడతో పెళ్లి చేసుకున్నా 10 మంది పిల్లగన్నా ఇంకో 10 మంది స్త్రీలతో తిరిగినా కూడా నేను హక్కుదారిని కాబట్టి నేను ఇప్పుడు నేను ముందు నుంచి ఉన్నాను కాబట్టి నాకు కావాలి, నా ఆస్తి నాకు ఇచ్చేసండి వెళ్ళిపోతానంట. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు మిస్ అయ్యేటటువంటి లింక్ ఏంటంటే కనుక అతను తడిగొడ్డతో గొంతుకులు కోసేటటువంటి రకం అనేటటువంటి అంశాన్ని తీసి పక్కన పెట్టేశారు. 5 సంవత్సరాలు మోసం చేసి ఎవరు లేరు అని టార్చర్ పెట్టేటటువంటి మొగుడిని ఆవిడ క్షమించేస్తుంది. ఇక్కడ ఏంటంటే అంతకుముందు నన్ను విపరీతంగా టార్చర్ పెట్టాడు ఇతను, మళ్ళీ నా జీవితంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశం పక్కన పెట్టేసి ఇద్దరు కూడా ఏ క్రూరత్వంతో వ్యవహరించినా కూడా ఎంత భయంకరంగా ఎంత కన్నింగ్ ఎంత దుర్మార్గుడైనా కూడా అతనే కావాలని కోరుకుంటున్నారు. అని నేను చెప్పొచ్చేది ఏంటంటే మేడం, ఎవరిది మొదటి స్థానం ఎవరిది రెండో స్థానం అనేటటువంటిది లాయర్ మేడం నాకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది లీగాలిటీస్ అనేటటువంటిది ఆవిడ ముందు పెళ్లి చేసుకుంది, ఈవిడ తెలియక తర్వాత పెళ్లి చేసుకుంది, 2 పిల్లలు కన్నది. సో అది మేడం బాగా చెప్తారు. కానీ నేను అనేది ఏంటంటే వాస్తవానికి ఈ విధంగా 2 డబుల్ గేమ్ ఆడేటటువంటి ఈ మనిషి, సర్టిఫికెట్లు సృష్టించి మనిషిని చంపేసేటటువంటి ఈ వ్యక్తి, తాగొచ్చి హింస పెట్టి బాధ్యత తీసుకోకుండా 2 పిల్లలకు అన్న తర్వాత కూడా భయంకరంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి, ఒక స్త్రీని హింస పెట్టి బయటకు పంపించినటువంటి వ్యక్తి, అంటే ఈవిడ ఇంకొంతకాలం అతనితో పాటు ఉంటే కనుక శకుంతలని ఇదేంటి చచ్చిపోలేదని చెప్పి చంపేటటువంటి వాడు, ఒక సర్టిఫికేట్ సృష్టించేవాడు భార్యని చంపలేడా అనేటటువంటి నా ఉద్దేశం. నేను అనేది ఏంటంటే జ్యోతికి శకుంతలకి వాస్తవానికి మీ గుండెల మీద చేసుకుని మీరిద్దరూ ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా ఈ వ్యక్తితో సంతోషంగా ఉండగలం. సరే పెళ్ళి బాధ్యతలు పిల్లలు కన్నాము తప్పదు, కుటుంబ వ్యవస్థ మన 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 కులము మతము అనేటటువంటి అంశాలు బట్టి కంటిన్యూ అయిపోవటం వేరే విషయం. కానీ గుండెల మీద చేసుకుని చెప్పండి, నేను ముందు అని పోటీ పట్టడం కాదు. ఇలా మోసం చేసేటటువంటి ఈ వ్యక్తి మీ ఇద్దరిని కాకుండా 3వ వ్యక్తిని తీసుకురాడా, మీరిద్దరు ఇలా జుట్టు ఇప్పుడు వరకు మొహం కనిపించలేదు కాబట్టి పర్లేదు బతికిపోయాడు అయిపోయింది. ఇప్పుడేముంటుంది, రోజు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను తనుతో ఆవిడ వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తన్నుతుంది. ఈ తన్నులాటల మధ్యన మీరు 2 పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. ఎటువంటి వాతావరణం ఉంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం కంటే 10 రెట్లు దుర్మార్గమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణం రానున్న రోజుల్లో మీ ఇంట్లో ఉండబోతుంది అనమాట. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇలాంటి వ్యక్తిత్వం ఇలాంటి ఆలోచన శైలి అంటే ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్నా కూడా కాళ్ళు ఎగరేస్తూ ఏ ఫోన్ కాలు లేదు, ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు, ఏ బాయ్ ఫ్రెండ్ లేదు, నేను అనుకున్నదే కరెక్ట్, మీ ఆధారాలు మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పి ఇంత దమ్ము ధైర్యంతో మాట్లాడేటటువంటి వ్యక్తితో అమాయకమైనటువంటి 2 స్త్రీలు జీవితాంతం ఉండగలరా అనేటటువంటిది నా ప్రశ్న. ఒక్కసారి ఆలోచించుకోండి. విడిపోమని నేను చెప్పట్లే, కానీ ఏంటంటే ఒకసారి నిర్ణయించుకుని ఈ మొగుడు కావాలి ఈ మగాడు కావాలని మీరిద్దరూ అనుకునేటట్టయితే కనుక ఎటువంటి వ్యక్తిత్వంతో ఉండేటటువంటి వ్యక్తి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు భయపడుతూ ఇతనితో బతకాలి అనేటటువంటిది కూడా ఆలోచించుకుని ప్రవేశించండి. అది నేను చెప్తున్నాను.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.